అందరికీ నమస్తే అండి. ప్రకృతి వ్యవసాయంలో ద్రవజీవామృతం అనేది ఒక ముఖ్య భాగం అండి. ప్రస్తుతం రైతు గారు ఇక్కడ ద్రవజీవామృతం అనేది కలుపుతున్నారు. ద్రవజీవామృతం కలపడానికి పుట్టమట్టి, అలాగే ఆవు మూత్రం, ఆవు పేడ, శనగపిండి మొదలైనవి ఇక్కడ తీసుకోవడం జరిగిందండి. దీంతో ఇక్కడ ద్రవజీవామృతం అనేది రైతు గారు కలపడం జరిగిందండి. ఇవి పొలానికి చేనుకి వేసుకోవడం వల్ల భూమి బాగా గుల్లబారి వానపాముల సంఖ్య సమృద్ధిగా పెరిగి పంట దిగుబడి అనేది బాగా వస్తుందండి. మరొకటి ఏంటంటే ఎలాంటి ఎరువులు వేయకుండా పండించడంలో ఈ మనకి ద్రవజీవామృతం అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ రైతు గారు ప్రకృతి వ్యవసాయం అనేది చేస్తున్నారండి. ఎక్కడ కూడా ఎలాంటి కెమికల్ కూడా ఉపయోగించకుండా సహసిద్ధంగా దొరికే అన్నిటిని ఉపయోగించుకొని ఇక్కడ ప్రకృతి వ్యవసాయం అనేది చేస్తున్నారు. ఇలాంటి రైతులందరూ కూడా ప్రకృతి వ్యవసాయం వైపు రావాలని, ఎక్కువ మొత్తంలో ప్రకృతి వ్యవసాయం చేసి మన రాష్ట్రానికి అలాగే మన దేశానికి కూడా మంచి ఆహారాన్ని అందించాలని కోరుకుంటున్నామండి. ప్రతి ఒక్కరు కూడా రావాలండి ప్రకృతి వ్యవసాయం చేయడానికి.